హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, వీడియో చాలా లేట్ అయింది కదా. సో చాలా రోజుల తర్వాత చేశాను. సో సారీ ఫర్ ద డిలే. కానీ ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే మెయిన్ టాపిక్ ఆర్ఆర్బీ గ్రూప్ డి సిలబస్ మాత్రం అందరికీ తెలిసిందే. తెలియకుండా ఆర్ఆర్బీ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వరు. కానీ ఇప్పుడు ఆర్ఆర్బీ సిలబస్ కంటే మనం మాట్లాడేది ఇప్పుడున్న టైంకి అనుగుణంగా మనల్ని సిలబస్ అనేది ఎలా షార్ట్ అవుట్ చేసుకోవాలి, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, మరి వేటికి ఎక్కువ ఫోకస్ ఇవ్వాలి, వేటికి తక్కువ ఫోకస్ ఇవ్వాలి, మార్క్ టెస్ట్ల పరిస్థితి ఏంటి, మరి ఎలా రివిజన్ చేసుకోవాలి, ఇవి అన్నమాట. వీటి గురించి మనం తెలుసుకుందాం. వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు. ప్రతి మాట కూడా చాలా ఇన్ఫర్మేటివ్నే కాబట్టి ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితుల్లో వీడియో మాత్రం స్కిప్ చేయకండి. పాయింట్ టు పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్తే ఇప్పుడు చూడండి. ఫస్ట్ మ్యాథ్స్. ఈ ఫస్ట్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు కదా. సో మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా కానీ మ్యాథ్స్ అయితే చేసేవాళ్ళు ఏంటంటే మ్యాథ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. ఒకసారి మ్యాథ్స్ సిలబస్ చూడండి. ఫస్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్, నెక్స్ట్ పార్ట్నర్షిప్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఏజెస్, యావరేజ్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, నెంబర్ సిస్టమ్, డేటా అనాలిసిస్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్ అండ్ బోర్డ్స్, ఇంకోటి ఏరియాస్, క్యూబ్స్. ఇది మ్యాథ్స్ అనమాట, అర్థమెటిక్. నెక్స్ట్ ఇది ప్యూర్ మ్యాథ్స్ అనమాట. ప్రోగ్రెషన్, శ్రేణులు, ట్రైగ్నోమెట్రీ, స్టాటిస్టిక్స్, జియోమెట్రిక్, పాలినామియల్స్. ఇది ప్యూర్ మ్యాథ్స్ అనమాట. సో ఈ మ్యాథ్స్ వచ్చేసరికి, ఈ అర్థమెటిక్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మ్యాథ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళంటే జిఎస్ తక్కువ వచ్చి మ్యాథ్స్ ఎక్కువ వచ్చేవాళ్ళు ఉంటారు చూసారా. సో వాళ్ళేంటి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ మొత్తం అర్థమెటిక్, ఈ ప్యూర్ మ్యాథ్స్, సో మొత్తం ఏంటంటే డెప్త్గా చదవాలి. సో డెప్త్గా మనం ఏంటంటే కనుక ఎవ్రీ ప్రాబ్లం కూడా ఏంటంటే మనం ఇన్ టైంలో చేయగలగాలి. మ్యాథ్స్ వచ్చు అంటే వచ్చు అన్నది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. మ్యాథ్స్ని ఏంటంటే మనం ఇన్ టైంలో చేయగలగాలి. సో చాలా డెప్త్గా ప్రిపేర్ అవ్వండి. సో ప్రిపేర్ అయిన తర్వాత ఏంటంటే మనం ఏంటంటే మ్యాథ్స్కి ఒక మార్క్ టెస్ట్ రాయండి, రీజనింగ్కి ఒక మార్క్ టెస్ట్ రాయండి. అర్థమవుతుంది ఫ్రెండ్స్? మ్యాథ్స్కి ఒక మార్క్ టెస్ట్ రాయండి, రీజనింగ్కి ఒక మార్క్ టెస్ట్ రాయండి. దీనివల్ల ఏంటంటే మ్యాథ్స్ మీకు అక్యురసీ పెరుగుతుంది, ఇన్ టైంలో చేయగలుగుతున్నారా లేదా అన్నది పెరుగుతుంది. ఇప్పుడు మనకి ఎంత మ్యాథ్స్ వచ్చినా కానీ ఇన్ టైంలో చేయకపోతే వేస్ట్. కాబట్టి మ్యాథ్స్కి ఒక మార్క్ టెస్ట్ రాసి, ఈ రీజనింగ్కి ఒక మార్క్ టెస్ట్ ఇలా రాయడం వల్ల ఏంటంటే సో ఈ మ్యాథ్స్లో మనం ఎంత అక్యురసీగా ఉన్నాం, ఇన్ టైంలో మనం చేయగలుగుతున్నామా లేదా, సో ఎక్కడ టైం కేటాయిస్తున్నాం, ఎక్కడ మనం లోపాలు ఉన్నాయి, మరి దీన్ని ఎలా కవర్ చేసుకోవాలి అన్నది తెలుస్తుంది. కాబట్టి మ్యాథ్స్ వాళ్ళు ఏంటంటే కనుక మ్యాథ్స్ బాగా వచ్చే వాళ్ళు ఏంటంటే డెప్త్గా ప్రిపేర్ అవ్వండి. అది కాకుండా ఏంటంటే ప్రతిరోజు ఎవ్రీడే, ఎందుకంటే ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ కదా మ్యాథ్స్కి, ఎవ్రీడే కూడా ఒక మార్క్ టెస్ట్ రాయండి. ఇది మ్యాథ్స్ వాళ్ళకి. మరి నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా మ్యాథ్స్ అనేది కంప్లీట్గా వదిలేయొద్దు, నాకు రాదు అనేది మాత్రం వదిలేయొద్దు. ఇప్పుడు బేసిక్స్ అయినా మామూలుగా డెప్త్గా ప్రిపేర్ అవ్వకపోయినా మామూలుగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో ఇది నేను ఇచ్చే సలహా మాత్రం. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే రీజనింగ్. నేను ఈ సిలబస్ మొత్తం ఏంటంటే నేను డిస్క్రిప్షన్లో పీడిఎఫ్లో లింక్ ఇస్తాను, మీరు ఒకసారి చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ రీజనింగ్ అనమాట. చూడండి, ఈ రీజనింగ్లో మాత్రం ఇంపార్టెంట్ అనేది ఉండదు. కాకపోతే నేను ఒక పార్ట్స్ వైజ్గా రాశాను, చూసుకోండి. ర్యాంకింగ్ టెస్ట్, బ్లడ్ రిలేషన్, క్లాక్స్, క్యాలెండర్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్, కోడింగ్, డికోడింగ్, డైరెక్షన్ టెస్ట్, ఆల్ఫాబెట్ టెస్ట్, సిరీస్, ఎనాలజీ, క్లాసిఫికేషన్, మిస్సింగ్ క్యారెక్టర్, మ్యాథమెటికల్ ఆపరేషన్, పజిల్ టెస్ట్, క్యాలెండర్, అర్థమెటికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్. ఓకే. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్. నెక్స్ట్ ఏంటంటే లాజికల్ రీజనింగ్. ఇది సెకండ్ పార్ట్ లాగా డివైడ్ చేస్తాను అనమాట. చూడండి, పార్ట్ 2 డేటా ఎఫిషియన్సీ. ఇవి కొద్దిగా కష్టంగా ఉంటే చూసుకోండి, కానీ కంపల్సరీగా వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్. ఇవి మనం ఆలోచించే విధానం బట్టి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఒకసారి వీటిని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్, స్టేట్మెంట్స్ అండ్ అసెప్షన్స్ అండ్ ఎసెప్టేషన్ అండ్ రీజన్స్. అంటే ఇన్ తెలుగు ఏంటంటే నిశ్చిత వాక్యాలు, హేతువులు అంటారు. సో సిలాజిజమ్స్, వెరిఫికేషన్ ఆఫ్ ట్రూ స్టేట్మెంట్స్, డెసిషన్ మేకింగ్. సో నేనైతే తెలుగులోనే ఎక్కువ ప్రాక్టీస్ అవుతాను కాబట్టి నాకు తెలుగులోనే ఎక్కువ అర్థమవుతుంది. దత్తాంశ పర్యాప్తత అంటే ఏంటంటే మనం ఆలోచించే విధానం బట్టి క్వశ్చన్ అనేది ఆన్సర్ అనేది వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇవి కొద్దిగా ఎక్కువ చూసుకోండి. సో ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే
నాన్ వెర్బల్ రీజనింగ్ పార్ట్ 3. సో క్యూబ్స్, డైస్ ఇవి పాచికలు. నెక్స్ట్ ఏంటంటే కౌంటింగ్ ఫిగర్స్, సిరీస్, ఎనాలజీ, ఆడ్ వన్ అవుట్. ఇప్పుడు ఏంటంటే వెర్బల్ రీజనింగ్ ఉంది చూసారా. నెక్స్ట్ హిడెన్ ఫిగర్స్, దాగి ఉన్న చిత్రాలు, మిర్రర్ ఇమేజెస్, అద్దంలో ప్రతిబింబం, వాటర్ ఇమేజెస్, నీటిలో ప్రతిబింబం, పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్, పేపర్ ఫోల్డింగ్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే డాట్ లొకేషన్, నెక్స్ట్ కంప్లీషన్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఫిగర్స్. ఇవి చూసారా. వీటిలో ఏంటంటే నాన్ వెర్బల్ రీజనింగ్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో ఏంటంటే పేపర్ ఫోల్డింగ్ చేయడం అనేసి, డాట్స్ లెక్క పెట్టడం అనేసి, డాట్స్ ఇంకోటి ఏంటంటే కనుక డాట్స్ ఇన్కంప్లీట్గా ఇస్తాడనమాట. సో ఇంకోటి ఏంటంటే ఫిగర్ని ఎక్కడ ఉందని కనిపెట్టడం, దాగి ఉన్న చిత్రాలను ఉంది కదా. సో దాగి ఉన్న చిత్రాలను ఉంది కదా. సో అదనమాట. అవి మిర్రర్ ఇమేజెస్. సో వాటర్ ఇమేజెస్ అనేది చాలా తక్కువ అడిగారు ఇప్పటివరకు. సో మిర్రర్ ఇమేజెస్ మాత్రం ఎక్కువ అడిగారు అనమాట. పేపర్ ఫోల్డింగ్, ఆ డాట్ లొకేషన్ ఒకసారి మీరు చూసే ఉంటారు. ఒకసారి వీటి గురించి ఏంటంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సో ఈ పార్ట్ 3 మాత్రం ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇది రీజనింగ్ మాత్రం ఏంటంటే అందరూ ప్రాక్టీస్ చేయాల్సిందే. కాబట్టి ఏంటంటే రీజనింగ్ కూడా ఏంటంటే అక్యురసీ కాబట్టి వీటికి కూడా ఏంటంటే సపరేట్ మార్క్ టెస్ట్ రాయండి. సో రీజనింగ్ ఏంటంటే ఒకవేళ ఏవైతే కష్టమైన చాప్టర్స్ ఉంటాయో అవి మ్యాథ్స్తో కలిపి చేయండి. మ్యాథ్స్ తర్వాత రీజనింగ్ చేయడం. ఇప్పుడు రీజనింగ్ ఏంటంటే ఒక లాస్ట్ 20 days ప్రిపేర్ అయితే చాలా అనుకుంటాం కదా. సో అంటే కొద్దిగా ఈజీగా ఉంటుంది కాబట్టి సో ఏంటంటే కష్టమైన చాప్టర్స్ మాత్రం మ్యాథ్స్తో కలిపి డైలీ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. సో ఈ లాజికల్ రీజనింగ్ ఉంది చూసారా పార్ట్ 2. ఇది ఏంటంటే మ్యాథ్స్తో పాటు డైలీ ప్రాక్టీస్ చేయండి. సో అది నెక్స్ట్ ఏంటంటే నాన్ వెర్బల్ రీజనింగ్ అయితే చాలా ఎక్కువ ఇస్తారు కాబట్టి ఇవి క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సో నేనైతే రీజనింగ్కి లాస్ట్ ఒక 20 days అలా పెట్టుకున్నాను అనమాట. సో నాలాగా ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మ్యాథ్స్ అంటే రీజనింగ్ ఆల్రెడీ ఈజీగా ఉంటుంది కాబట్టి సో నేను మిగతా వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఏవైతే కష్టంగా ఉంటాయో అంటే రీజనింగ్లోనే ఏవైతే కష్టంగా ఉంటాయో అవి మాత్రం నేను మ్యాథ్స్తో కలిపి మ్యాథ్స్ తర్వాత రీజనింగ్ చేసుకుంటూ ఉంటాను అనమాట ప్రాక్టీస్. సో మళ్ళీ మ్యాథ్స్కి ఒక మార్క్ టెస్ట్, రీజనింగ్కి ఒక మార్క్ టెస్ట్ రాస్తూ ఉంటాను. సో ఇదనమాట రీజనింగ్ సిలబస్. సో నేను పీడిఎఫ్లో లింక్ ఇస్తాను, చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మనం జనరల్ సైన్స్ అన్నమాట. ఈ జనరల్ సైన్స్ చూసారా. సో నెక్స్ట్ ఏంటంటే జనరల్ స్టడీస్ కంటే జనరల్ సైన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో మళ్ళీ ఈ జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్. ఫిజిక్స్, కెమిస్ట్రీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. మళ్ళీ ఈ ఫిజిక్స్లో ఏంటంటే ఈ లెసన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనుకోండి సో మీకు ఏంటంటే టైం కొద్దిగా సరిపోతుంది అన్నమాట ఉన్న ఈ కొద్ది టైంకి. సో మరి బుక్స్ మొత్తం పట్టేసుకొని ఇప్పుడు మొత్తం ఫ్రీగా చదువుకోలేం కదా. సో ఇంత లావు బుక్కులు పట్టేసుకొని మొత్తం చదివి టైం వేస్ట్ అయితే చేసుకోలేం కదా. కాబట్టి ఏంటంటే ఒక్కసారి చూడండి ఇవి. సో ధ్వని, సౌండ్, లైట్, మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిసిటీ, హీట్, మెకానిక్స్, లిక్విడ్స్, ప్లానెట్స్, మోడర్న్ ఫిజిక్స్ చూసారా. సో ఈ ఎవ్రీ లెసన్లో ఈ యూనిట్స్ ఉంటాయి కంపల్సరీగా. ప్రమాణాలు, కొలిచే పరికరాలు ఇవి కంపల్సరీగా ఉంటాయి అన్నమాట ఎవ్రీ లెసన్లో. సో వాటిని ఏంటంటే మీరు ఏం చేస్తారంటే ఒక చోట రాసుకొని మంచి మొబైల్లో ఒక పిక్ తీసుకొని రెడీగా ఉంచుకోండి. లాస్ట్లో చెప్తాను దీని గురించి. ఓకేనా. సో మరి బుక్ బట్టి అంత డెప్త్గా ప్రిపేర్ అయ్యేంత టైం లేదనుకున్నప్పుడు కూడా జస్ట్ ఫోన్లో వీడియో క్లాసులు ఉంటాయి కదా. సో ఇప్పుడైతే చాలామంది వీడియో క్లాసెస్ అయితే చాలా బాగుంటున్నాయి కాబట్టి సో జస్ట్ ఏంటంటే వాటి గురించి అన్నా మీరు జస్ట్ యూట్యూబ్లో అన్నా వినండి. ఓకేనా. చూడండి వీటిలో ఎక్కువ ఎవ్రీ లెసన్లో ఇప్పుడు చూడండి లైట్కి వచ్చేసరికి మాత్రం ప్రమాణాలు అనేది చాలా ఇంపార్టెంట్. కొలిచే పరికరాలు ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఈ లైట్లకు వచ్చేసరికి ధర్మాలు ఉంటాయి కదా. సో ఆ ధర్మాలకు ఉండే ఎగ్జాంపుల్స్ ఉంటాయి చూసారా. సో ఆ ఎగ్జాంపుల్స్ అనేవి మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ధ్వని కూడా అంతే. ఇంకో అయస్కాంతత్వం అంటారు, చాలా చిన్న చాప్టరు, ఈజీగా అయిపోతుంది. ప్రమాణాలు ఒకటి చూసుకున్నాం, ఫస్ట్ వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇంకోటి ఏంటంటే జస్ట్ అయస్కాంతం ఏంటంటే చాలా చిన్న చాప్టర్ కాబట్టి చదివేయచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. విద్యుత్, ఎలక్ట్రిసిటీ వీటిలో మీరు ఈ ఆర్ఆర్బీకి
ఫిజిక్స్ మీద 1-2 ప్రాబ్లం అడిగినా ఆశ్చర్యపడేది లేదు. ఎందుకంటే ఒకటే ఎగ్జామ్ కదా. సో ఒకటే ఎగ్జామ్ కాబట్టి ఈజీగా ఇచ్చే ఛాన్స్ అయితే కాదు కదా. ఏంటిది మోడర్న్గానే ఇవ్వచ్చు, లేకపోతే ఏంటంటే చాలా హార్డ్గానే ఇవ్వచ్చు. కాబట్టి ఏంటంటే ఈజీగా అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ పేపర్ అయితే ఈజీగా అయితే రాదు. ఎందుకంటే ఒకటే ఎగ్జామ్ ఎలిమినేషన్ చేయాలి కాబట్టి. సో ఒకటి మోడర్న్గానే రావచ్చు, 2 ఏంటంటే హార్డ్గానే రావచ్చు. హార్డ్గా వచ్చిందన్నంత మాత్రాన ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఓవర్గా యాంగ్జైటీ అయిపోయి అన్నీ మాత్రం పెట్టేయొద్దు. ఎందుకంటే మీకు హార్డ్ వచ్చిందంటే అందరికీ హార్డే వస్తుంది పేపరు. ఇంకోటి ఏంటంటే కనుక నార్మలైజేషన్లో కూడా మార్క్స్ కలుస్తాయి కాబట్టి హార్డ్ వచ్చిందనేసి మాత్రం మీరు అస్సలు డల్ అవ్వద్దు. ఇక మిడిల్గా వచ్చిందనుకోండి పేపరు, సో అలా వస్తే కనుక మనం ఏంటంటే అప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండేసి ఏంటంటే ఆలోచించి బిట్టు పెట్టాలి. ఫ్రెండ్స్, మీకు ఇది కొద్దిగా సోదిలాగా అనిపించవచ్చు, కానీ ప్రతి మాట మీకు చాలా ఇంపార్టెంటే. ఇంకోటి ఏంటంటే ఈ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు కాబట్టి ఇప్పుడు ఎలక్ట్రిసిటీలో కూడా కొన్ని ఉంటాయి కదా. సో ఆ ప్రాబ్లమ్స్ కూడా చేస్తూ ఉండండి. ఎలక్ట్రిసిటీలో ప్రాబ్లమ్స్, లేకపోతే కనుక మోడర్న్ ఫిజిక్స్లో వీటిలో మాత్రం మనం కొద్దిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఏంటంటే ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ హీట్ కూడా పెద్ద లెసన్ ఏం కాదు కదా, ఒకసారి ఇవి చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే సో మరీ ఓవర్గా డెప్త్గా పోకుండా ఏంటంటే మామూలుగా ఓకే ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు బిట్టు అన్నట్టు ఉన్న వాటిని ఏంటంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ యాంత్రిక శాస్త్రం, మెకానిక్స్, సో ద్రవ పదార్థాలు, లిక్విడ్స్, నెక్స్ట్ గ్రహాలు, ప్లానెట్స్. సో ఈ ప్లానెట్స్ అనేది జాగ్రఫీలో కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఒకసారి చూసుకోండి, ఓకేనా. ఓవరాల్గా ఏంటంటే మన ఫిజిక్స్లో వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి. మరియు ఓవర్గా డెప్త్గా పోకుండా ఏంటంటే మామూలుగా చూసుకోండి. డైలీ మన యూట్యూబ్లో క్లాసెస్ వినా సరిపోతుంది, చాలు, ఓకేనా. ఇదన్నమాట. సో కొద్దిగా ఏంటంటే ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ కూడా చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఏంటో చూడండి, కెమిస్ట్రీ, రసాయన శాస్త్రం. సో ఇవి కూడా చూడండి ఒకసారి. చాలా చిన్న సిలబస్ మాత్రం వీటి వరకు అయితే ప్రిపేర్ అయితే చాలు, ఓకేనా. మూలకాలు, ఎలిమెంట్స్, ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ అటామిక్ స్ట్రక్చర్, నెక్స్ట్ కెమికల్ బాండింగ్, ఇదన్నమాట. నెక్స్ట్ యాసిడ్స్ అండ్ బేసెస్, సొల్యూషన్స్, ఇనర్ట్ గ్యాసెస్, మెటలర్జీ, ఇండస్ట్రీస్, ఫ్యూయల్స్, పాలిమర్స్ అండ్ ప్లాస్టిక్స్. సో వీటి వరకు కూడా మీరు యూట్యూబ్ క్లాసెస్ వింటే సరిపోతుంది. లేకపోతే చాలా తక్కువ సిలబస్ ఉంటుంది, కానీ కన్ఫ్యూజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది కెమిస్ట్రీ. సో అందుకని ఏంటంటే వీటి వరకు ఒకసారి మామూలుగా మరీ ఓవర్ డెప్త్గా కాకుండా ఏంటంటే మామూలుగా చూసుకోండి, ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే pH వాల్యూస్ ఉంటాయి కదా కెమిస్ట్రీలో. ఆ pH వాల్యూస్ కూడా ఒక చోట దగ్గర రాసుకొని మనం ఏంటంటే ఒక మొబైల్లో ఒక పిక్ తీసుకుండా సరిపోతుంది అనమాట. సో మామూలుగా మనం బయటకు ప్రయాణాలు చేసినా కానీ, వేరే ఊరికి వెళ్తున్నా కానీ ఖాళీ ఉండడం దేనికి, ఒకసారి చూసుకుంటూ చదువుకుంటూ ఉంటే కొద్దిగా రివిజన్ అయిపోతూ ఉంటుంది కదా. సో అందుకనమాట, ఓకేనా. ఇది అనమాట ఓవరాల్గా కెమిస్ట్రీ సిలబస్ ఇది. సో నెక్స్ట్ ఏంటంటే జీవశాస్త్రం. వీటిలో మాత్రం నేను మామూలుగా ఒక 7 చాప్టర్సే ఎక్కువ ఇంపార్టెంట్ అన్నట్టు రాసాను. విటమిన్స్ ఉన్నాయి కదా. సో ఈ విటమిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నేను ఆల్రెడీ వీడియో చేశాను, చూడండి. కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను. విటమిన్లు చాలా ఈజీగా గుర్తుండడానికి చూడండి ఒకసారి ఆ వీడియో, కంపల్సరీగా మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ ఉంటాయి కదా, విశ్వదాతలు, విశ్వగ్రహీతలు, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్, వీటి గురించి ఒకసారి అది చూడండి. జస్ట్ చాలాసార్లు రిపీట్ అయిన బిట్ ఏంటంటే విశ్వదాతలు, విశ్వగ్రహీతలు. ఇది అనేది మాత్రం ఈ బిట్ మాత్రం చాలా అంటే చాలాసార్లు రిపీట్ అయింది. కాబట్టి ఒక్కసారి మామూలుగా చూసుకున్న చాలు ఇది. నెక్స్ట్ ఈ మిగతా చాప్టర్స్ కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే కనుక ఏవి టైం ఉన్నా ఏది టైం లేకనే ఈ 3 మాత్రం చూసుకోండి చాలు. సో ఈ మిగతా అనేది తర్వాత సంగతి. వైరస్, బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు, సో విటమిన్లు, ఇవి ఏంటంటే విశ్వదాతలు, విశ్వగ్రహీతలు, ఈ బిట్ మాత్రమే సో నాకు తెలిసినంతవరకు చాలాసార్లు రిపీట్ అయింది. ఒక్కసారి ఇది చూడండి. మిగతా అనేది అవి తర్వాత సంగతి. కానీ మీకు టైం ఉంటే ఓకే, టైం లేకపోతే కనుక ఈ 3 ఒకసారి చూడండి. వైరస్, బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో బిట్ వచ్చే మాత్రం ఛాన్స్ మాత్రం పక్కా ఉంది. అందువల్ల ఏంటంటే మీరు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో వైరస్ వల్ల, బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి ఒక్కసారి చూసుకోండి, అంతే చాలు, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే జనరల్ స్టడీస్. చూసారా, ఈ జనరల్ స్టడీస్లో ఏంటంటే ఇది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఏంటంటే వాటిలో షార్ట్ అవుట్ చేసి జాగ్రఫీలో జస్ట్
సిలబస్ షార్ట్అవుట్ చేసిందంటే ఈ చాప్టర్స్ మాత్రమే రాశాను, ఒక్కసారి చూసుకోండి. సో మీకు టైం ఉంటే ఇవి చదివిన తర్వాత వేరే చదువుకోండి. సో విశ్వం, గ్రహాలు. ముందు ఏంటంటే విశ్వంలో గ్రహాల గురించి చాలా ఇంపార్టెంట్. సో గ్రహాలన్నీ చూసుకోండి, మొత్తం చదవకపోయినా కానీ ఓన్లీ ఒక గ్రహాల గురించి మాత్రం చదువుకోండి. నెక్స్ట్ అక్షాంశాలు రేఖాంశాలు చాలా చిన్న చాప్టర్, అది ఒకసారి చూసుకోండి. గ్రహణాలు అంటే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. ఎప్పుడు సూర్యగ్రహణం అనేది అంటే సీరియల్ భూమి, చంద్రుడు, సూర్యుడు ఈ ముగ్గురు సీరియల్గా ఉన్నప్పుడు వస్తుందా, అంటే మధ్యలో చంద్రుడు ఉండాలా, మధ్యలో సూర్యుడు ఉండాలా, ఇవి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది, ఒక్కసారి చూసుకోండి అంతే చాలు. ఓకే, అంటే ఏమి ఇస్తాడు బిట్ అంటే జస్ట్ సూర్యగ్రహణం అంటే అనేసి భూమి, చంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, భూమి ఇట్లా ఇస్తాడు అనమాట సీక్వెన్స్ ప్రకారం. సో అలా ఏంటంటే మనం కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం, కాబట్టి ఒక్కసారి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అంటే ఏంటి అదొక్కటి చూసుకున్న చాలు మనకి టైంని బట్టి. నెక్స్ట్ ఏంటంటే మహాసముద్రాలు. మొత్తం చదవకుండా ఏంటంటే మీకు టైం ఉంటే ఓకే, టైం లేకపోతే ఏంటంటే మహాసముద్రాలు. ఈ మహాసముద్రాలు అనేవి పసిఫిక్ మహాసముద్రం ఏ ఆకారంలో ఉంటుంది, ఇవి ఆకారంలో ఆర్కిటిక్, అంటార్కిటిక్ ఈ ఆకారాలు ఉంటాయి చూసారా, ఓ షేప్లో ఒకటి ఉంటుంది, ట్రయాంగిల్ షేప్లో ఒకటి ఉంటుంది, ఇవి చూసారా. సో వాటి షేప్స్ ఏంటి అనేది ఒక చోట రాసుకోండి జస్ట్, ఓకేనా, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా, అంతే చాలు. నెక్స్ట్ ఏంటంటే భారతదేశం ఉనికి, క్షేత్రీయ, అమెరికా. ఇప్పుడు ఇవన్నీ నెక్స్ట్ భారతదేశ నైసర్గిక స్వరూపాలు, నెక్స్ట్ భారతదేశ శీతోష్ణ స్థితి ఋతుపవనాలు, భారతదేశ నదీ వ్యవస్థ, భారతదేశ నీటిపారుదల బహుళార్థక ప్రాజెక్టులు, భారతదేశ ఉద్భిజ సంపద, అడవులు, జీవ వైవిధ్యత సంరక్షణ, భారతదేశ నేలలు, భారతదేశ వ్యవసాయం. ఇంకోటి నెక్స్ట్ ఏంటది జాగ్రఫీ సిలబస్, భారతదేశ శక్తి, ఇంధన వనరులు, భారతదేశ ఖనిజ వనరులు, భారతదేశ పారిశ్రామిక రంగం, రవాణా రంగం, జనాభా, ఇదన్నమాట. సో వీటిలో ఎక్కువ ఏంటంటే మనం కాన్సన్ట్రేషను భారతదేశ ఉనికి, క్షేత్రీయ, అమెరికా ఎలాంటి బిట్స్ మీద అంటే ఇప్పుడు కర్కట రేఖ ఎన్ని రాష్ట్రాలు గుండా పోతుంది, ఫస్ట్ ఏ రాష్ట్రాన్ని దాటుతుంది, ఎక్కువ దేన్ని అంటే ఎక్కువ ఏ రాష్ట్రాన్ని టచ్ చేసుకుంటూ పోతుంది అంటారు కదా, సో అలా అనమాట. సో ఏంటంటే కర్కట రేఖ గురించి. ఇంకోటి ఏంటంటే కనుక మన రాష్ట్రాలు ఉన్నాయి కదా, సో వాటికి ఏ దేశంతో ఎక్కువ అంటే మన భారతదేశం ఏ దేశంతో ఎక్కువ ఆక్రమించి ఉంది, ఎక్కువ షేర్ చేసింది, సో అలాంటి బిట్స్ అనమాట. సో బంగ్లాదేశ్తో ఎక్కువ ఆక్రమించింది, సో అలా అన్నమాట. సో అలాంటి బిట్స్ ఏంటంటే ఏ దేశంతో తక్కువ, ఏ దేశంతో ఎక్కువ, ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు పంచుకొని ఉంది, ఎన్ని రాష్ట్రాలతో అంటే తక్కువ, ఏ దేశంతో సరిహద్దు పంచుకోలేదు, ఏ రాష్ట్రం ఒక దేశాన్ని ఎక్కువ సరిహద్దు పంచుకొని ఉంది, ఇలాంటివి ఉంటాయి చూసారా. సో ఇలాంటి బిట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో నెక్స్ట్ ఏంటంటే కనుక శీతోష్ణ స్థితి. సో ఈ శీతోష్ణ స్థితిని బట్టి ఏంటంటే కనుక ఎక్కువ ఎప్పుడు వర్షాలు ఎక్కువ పడతాయి, సో మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఏంటిది, ఏ రాష్ట్రంలో ఎక్కువ వర్షాలు ఎక్కువ పడతాయి, సో ఎక్కడ ఫేమస్ బాగా వర్షం పడుతుంది, మేఘాలయ, మాసిండ్రం అలా కదా. సో అలాంటి బిట్స్ అనమాట. సో అలాంటి బిట్స్ ఎక్కువ చూసుకోండి. ఇంకోటి ఏంటంటే ఖరీఫ్ అంటే ఏంటి, రబీ అంటే ఏంటి, అవి ఏ సీజన్ అంటే ఏ వర్షపాతానికి దగ్గరగా ఉంటాయి, ఈ సీజన్లో పండే పంటలు ఏంటి, సో అవి ఎక్కువ చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ నదీ వ్యవస్థ గురించి అయితే మొత్తం చదవాల్సిందే. నదులు, ఉపనదులు బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను, నేను వాటి గురించి ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి ఎవరైతే ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి ఒకసారి, చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, చాలా ఈజీ ట్రిక్. నెక్స్ట్ బహుళార్థక సాధక ప్రాజెక్టులు, ఇవి చాలా ఇంపార్టెంట్. డ్యామ్స్ ఏ నది మీద ఉన్నాయి, ఫస్ట్ నది చదివితే నది మీద ఉన్న డ్యామ్స్ అయితే తెలుస్తాయి. ఫస్ట్ నది చదవాలి, ఆ నది ఏ రాష్ట్రంలో ఉంది చదవాలి, ఆ నదుల యొక్క ఉపనదులు ఏంటివని చదివినాం అనుకోండి, సో ప్రాజెక్టులు ఏ నది మీద ఉన్నాయో ఈజీగా తెలిసిపోతుంది, ఏ రాష్ట్రంలో ఉన్నదనేది ఈజీగా తెలిసిపోతుంది. నదులే తెలియకపోతే ఇది ఎట్లా తెలుస్తుంది కదా. ఒకసారి నది చదివిన తర్వాత బహుళార్థక ప్రాజెక్టులు చదవండి, ఓకేనా. నెక్స్ట్ అడవులు, ఈ అడవులు అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. జీవ వైవిధ్యత చూడండి, ఇది కంపల్సరీగా పార్కులు ఉంటాయి, నేషనల్ పార్క్స్ అవన్నీ ఉంటాయి కదా, కంపల్సరీగా ఒక్క నేషనల్ పార్క్ కూడా అసలు వదిలేదే లేదు, ఎందుకంటే కంపల్సరీగా ఒక బిట్ అయితే కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి పార్కులు అన్నిటి గురించి చదవండి, ఆ పార్క్స్లో ఏ రాష్ట్రంలో ఉన్నాయి అన్నది కావాలి,
మళ్ళీ అక్కడ ఏ జంతువుల్ని పెంచుతున్నారు, ఫేమస్ ఏ జంతువులు అన్నది కూడా కావాలి. ఓకేనా. భారతదేశ నేలలు, భారతదేశ వ్యవసాయ రంగం మామూలుగా చదవండి జస్ట్. ఓకేనా. ఏ రాష్ట్రంలో ఈ నేలలు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ నల్లరేగడి లాటరైట్ నేలలే ఇస్తాడు. కాబట్టి ఏంటంటే కనుక ఏ రాష్ట్రంలో ఎక్కువ నేలలు ఉన్నాయి, సో ఏ పంటలు పండుతాయి మామూలుగా అది తెలిసినా చాలు. వ్యవసాయ రంగం ఇందాక చెప్పా కదా, ఖరీఫ్, రబీ. సో అక్కడ వర్షప్రాంతంలో అక్కడ కలుస్తుంది, ఇక్కడ కలుస్తుంది. కాబట్టి ఎక్కడ ఎక్కువ పంటలు పండుతాయి. సో ఏ రాష్ట్రం దేనికి ఫేమస్, పంచదారకి ఏంటి, బియ్యంకి ఏ రాష్ట్రం ఫేమస్. సో ఇలాంటి బిట్స్ ఎక్కువ ఇస్తున్నాం. పాలకి స్టాండర్డ్ బిట్స్ ఇవి. పాలకి ఇప్పుడు ఫేమస్ అంటే ఏ రాష్ట్రం ఎక్కువ ఉన్ని. ఇంకోటి ఏంటంటే వరి, గోధుమలు, మొక్కజొన్న. సో రీసెంట్గా అయితే మొక్కజొన్న ఈ రాష్ట్రంలో ఎక్కువ పండుతుందని ఇచ్చాడు. సో అలాంటి బిట్స్ అన్నమాట. సో ఒకసారి చూసుకోండి. ఇంకోటి పిసికల్చర్ అంటే ఏంటి, ఉద్యమాలు ఉంటాయి కదా, పిసికల్చర్ అంటే ఏంటి. నెక్స్ట్ తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు. ఇంకోటి రౌండ్ విప్లవం అంటే ఏంటి. సో పాల విప్లవం, ఇవన్నీ ఉంటాయి కదా. సో దీన్ని ఏమంటారంటే శ్వేత విప్లవం అంటారు. సో ఇలాంటివి ఏమంటారంటే నేను ఆల్రెడీ దీని మీద కూడా వీడియో చేశాను, షార్ట్ వీడియో చేశాను, ఒకసారి చూడండి అదనమాట. ఇంకా పాలిటిక్ వచ్చేసరికి మాత్రం భారత రాజ్యాంగ చరిత్ర, షెడ్యూళ్ళు, భాగాలు, పౌరసత్వం, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశక సూత్రాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, పార్లమెంటు, సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు, కేంద్రపాలిత ప్రాంతాలు, రాజ్యాంగేతర సంస్థలు, భారతదేశ సంక్షేమ యంత్రాంగం. వీడియో చాలా లెంతీ అవుతుంది కాబట్టి నేను చాలా స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఎకానమీకి వచ్చేసరికి మాత్రం ప్రణాళికలు, జాతీయ ఆదాయం, ఈ రెండు చదివినా చాలు ప్రణాళికల్లో. ఒకవేళ అది కూడా లేకపోతే జస్ట్ ప్రణాళికలు ఒకటి చదివినా చాలు. ఓకేనా. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఈ భారత రాజ్యాంగంలో ఉంది కదా, షెడ్యూల్స్ భాగాలు మాత్రం కంపల్సరీగా నిద్రలో లేపినా కూడా అది కంపల్సరీగా మీరు చెప్పేటట్టు ఉండాలి, అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశ సూత్రాలు, వీటిని మూడింటిని లింకప్ చేసి చదవండి. ఎందుకంటే రీసెంట్గా ఎన్టీపీసీ ఎగ్జామ్లో ఫస్ట్ ఎగ్జామ్లో CBT 1లో ఏమని అడిగారంటే ఈ క్రింది వాటిలో ఆదేశక సూత్రాలకు సంబంధించింది ఏది అనేసి, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశక సూత్రాలకు సంబంధించిన 3 ఇవి ఇచ్చేసి క్రింది వాటిలో ఆదేశక సూత్రాలకు సంబంధించింది ఏంది అని అడిగారు. మరి ఈ మూడింటి గురించి తెలిస్తేనే కదా చెప్పగలిగేది మనం. అందుకని ఏంటంటే ఇవి మూడింటికి లింకప్ చేసి చదవండి. కేంద్ర ప్రభుత్వం చదివేటప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా చదివేసేయండి. మళ్ళీ ఒకసారి చూడండి, రాష్ట్ర ప్రభుత్వం చదివే టయానికి ఎప్పుడైతే సుప్రీంకోర్టు చదివేటప్పుడు హైకోర్టు చదివేసేయండి. కేంద్ర పాలిత ప్రాంతాలకు వచ్చేసరికి మాత్రం జస్ట్ ఆర్టికల్స్ చూసుకోండి. ఢిల్లీకి సంబంధించిన ఆర్టికల్, జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు రీసెంట్గా దాని గురించి వచ్చిందిగా, ఒకసారి దాని గురించి కూడా చదువుకోండి చాలు. రాజ్యాంగేతర సంస్థలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి రాజ్యాంగానికి సంబంధించిన ఆర్టికల్స్ ఉంటాయి. కేంద్ర ఆర్థిక సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం, అవన్నీ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఒకసారి మాత్రం ఇవి చూసుకోండి. నెక్స్ట్ భారత సంక్షేమ యంత్రాంగం, SC కమిషన్, ST కమిషన్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మైనార్టీ కమిషన్, ఇవి ఏంటంటే కనుక వాళ్ళ కనిష్ట వయసు ఎంత, గరిష్ట వయసు ఎంత, ఎంతమంది సభ్యులు ఉంటారు, పదవి కాలం ఎంత, సో వాళ్ళకి సంబంధించిన ఆర్టికల్ ఏంది, ఇవి తెలిస్తే చాలు. మహిళా సంఘం ఉంటుంది కదా, సో వాటి గురించి ఏంటంటే జస్ట్ ఇవి తెలిస్తే చాలు. ఓకేనా. ఓకే, అది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్. వీడియో లెంతీ అవుతుంది, అయినా పర్వాలేదు, కొద్దిగా అంత ఓపికతో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి మాత్రం చూడండి, గేమ్స్ ఎక్కువ ఇంపార్టెంట్. నెక్స్ట్ హూ ఈజ్ హూ అంటే ఇప్పుడు రక్షణ శాఖ మంత్రి ఎవరు, ఇలాంటివి బిట్స్ ఉన్నాయి కదా. సో సిఆర్పిఎఫ్ అధ్యక్షుడు, ఇలా ఏంటంటే కనుక చైర్మన్స్, వైస్ చైర్మన్స్ ఉంటారు కదా. సో ఇలాంటి బిట్స్ ఏంటంటే ఎక్కువ అడుగుతారనమాట. సో రీసెంట్గా ఎవరైతే ఇప్పుడు రీసెంట్గా ఎవరైతే నియమించబడ్డారో వాళ్ళ గురించి మాత్రం పేర్లు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. హూ ఈజ్ హూ అంటే పక్కా ఒకసారి బిట్ రావచ్చు అనమాట. సో ప్రజెంట్ పండుగలు, ఇప్పుడు ప్రజెంట్ అయితే పండుగలు ఎక్కడైతే ఏ రాష్ట్రంలో ప్రజెంట్ పండుగలు అయితే కొద్దిగా ఫేమస్ అవుతున్నాయో ఆ పండుగ ఫెస్టివల్స్ మీద మాత్రం కంపల్సరీ ఒక క్వశ్చన్ రావచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఏ విషయం బాగా ప్రజెంట్ రన్ అవుతుందో, ఆపరేషన్ సింధు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీసా గురించి ట్రంప్ బాగా మనకి ఇబ్బంది పెడుతుండు కదా. సో అలాంటివి ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి కదా. ఆ స్థానిక ఎన్నికలు అనేసరికి మనకి వెంటనే
వాటికి సంబంధించిన అవి ఆర్టికల్స్ ఉన్నాయి కదా పాలిటీలో, అవి వాటికి స్థానిక సంస్థలకు సంబంధించిన ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో అవి ఏంటంటే షెడ్యూల్స్ ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి కదా. సో అవి వెంటనే ఏంటంటే మనకు గుర్తు రావాలన్నమాట. సో 11, 12 షెడ్యూల్ అనుకుంటాం. సో స్థానిక సంస్థలకు సంబంధించింది, మున్సిపాలిటీకి సంబంధించిన వాటి గురించి ఎక్కువ. సో 11, 12 షెడ్యూల్. సో వాటి గురించి ఏంటంటే మనం తెలుసుకోవాలి వెంటనే. ఓకేనా? అలా చదవాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే స్టాండర్డ్ జీకే. ఫస్ట్ హూ అంటే ఎవరు, ఫస్ట్ మహిళా సీఎం ఎవరు, ఫస్ట్ సీఎం ఎవరు, ఇలా అనమాట. ఫస్ట్ న్యాయమూర్తి ఎవరు, ఇంకోటి ఏంటంటే ఫస్ట్ రాష్ట్రపతి ఎవరు, ఫస్ట్ ప్రధానమంత్రి ఎవరు, ఎక్కువ కాలం ఎవరు ఎక్కువ కాలం పనిచేశారు, ఎవరు తక్కువ కాలం పనిచేశారు. సో ఇలాంటి బిట్స్ అనమాట స్టాండర్డ్గా ఉండేవి. సో నెక్స్ట్ ఏంటంటే బిగ్గెస్ట్, ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏంటది, ప్రపంచంలో అతి ఎత్తైన శిఖరం ఏంటది, ఇలా స్టాండర్డ్ బిట్స్ ఉంటాయి కదా. ప్రపంచంలో అతి ఎత్తైన డ్యామ్ ఏంటది, లేకపోతే భారతదేశంలో ఎత్తైన డ్యామ్ ఏంటది, అతిపెద్ద ఎడారి ఏంటది, ఇలా స్టాండర్డ్ బిట్స్ ఉంటాయి కదా. సో అవన్నమాట. నెక్స్ట్ కంట్రీస్ అండ్ క్యాపిటల్స్. ఈ కంట్రీస్ అండ్ క్యాపిటల్స్ ఉంటాయి కదా. సో దేశ రాజధానులు తెలియాలి, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల రాజధానులు మొత్తం తెలియాలి, దేశాలకు ఉన్న క్యాపిటల్స్, కరెన్సీస్ ఈ మొత్తం కూడా తెలుసుకోవాలి మనం. సో వీటి వల్ల ఏంటంటే ఇవి ఎక్స్పెక్ట్ చేసే బిట్స్ అనమాట. కంపల్సరీగా మ్యాక్సిమం రావచ్చు. సో రాష్ట్రాల పండుగలు ఇవి చాలా పండుగలు ఉంటాయి కాబట్టి ఇవి లాస్ట్లో చూసుకోండి టైం ఉంటే. నెక్స్ట్ రాష్ట్రాలు, రాజధానులు ఇవన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మాత్రం ఇవి మొత్తం ఏంటంటే ఓవరాల్గా నేను సిలబస్ ఏంటంటే వేటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలనేది నేనైతే చెప్పాను. సో మీకు ఇది ఏంటంటే ఫ్రెండ్స్ ఎక్కడైతే మీరు కన్ఫ్యూజ్ ఎక్కువ అవుతారో అవి ఏంటంటే మొబైల్లో మన పిక్ తీసుకొనైనా ఏదో చిన్న నోట్స్ రెడీ చేసుకొని అంటే ఎక్కువ రివిజన్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలా రివిజన్ చేయడం వల్ల ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ ఎక్కువ అవ్వరనమాట. సో ఈజీగా ఎగ్జామ్ రాసేయచ్చు అది. సో మార్క్ టెస్ట్లు అయితే మర్చిపోవద్దు. కంపల్సరీగా మార్క్ టెస్ట్లో డైలీ ఒకటి రాయండి. ఇంకంటే రివిజన్ చాలా ఇంపార్టెంట్. సో మనం ఎంత చదివినా కానీ రివిజన్ లేకపోతే వేస్ట్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్, నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, పీడిఎఫ్ మొత్తం మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.